దానములు ఉగ్రత నుంచి తప్పించబడినట్లు మనందరికీ విశ్వాసమును పెంచి ఆయన కృపలో భద్రము చేయునుగాక. మన ఆయన సన్నిధిలో నిందారహితులమై బ్రతుకుదుముగాక. మహోన్నతుడా సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. నాయన నీ దాసుని నాయన ముఖాంతరములో నుంచి నాయన రాబోవు భయంకరమైన పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయో హెచ్చరిస్తూ ఉన్నావు. మా హృదయాలను నాయన తెరువు నాయన, మాలో ఉన్న అశ్రద్ధను, పాపపు ఆలోచనలు, తలంపులు పారద్రోలండయ్యా. గోరింటాకంటే మా చుట్టూ నరికేశారు. కొద్దిగా పిలకొచ్చింది, రేపు మా పిల్లలు వస్తారు. అదే నాయన సహాయం చేసి నీ రాకడకు సిద్ధం చేయండి అయ్యా. మా ప్రతి బలహీనతలను పారద్రోలండి అయ్యా. అదే రీతిగా నాయన, ఇదిగో నా ప్రభు, వాక్యము విని విడుచువారం అవ్వకుండా వాక్యానుసారముగా జీవించు కృపని మాకు అనుగ్రహించండి అయ్యా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడయ్యా. నా ప్రాణాత్మ దేహములను నీ స్వాధీనములోనికి తీసుకొని నోటిని బోరగా చేసుకొని మాట్లాడండి. విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు కృపా కనికర సమాధానములు నింపాదిగా కొమ్మరిస్తున్నావని ఎరిగి స్తుతిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దయచేసి చూడండి దైవజనమా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అందరూ సాధ్యమైనంత మటుకు నేను పేరు పెట్టి పిలిచి ఎవరినైనా ప్రశ్న వేస్తాను. ఒకవేళ పలకలేదంటే వదిలిపెట్టేవాడిని కాదు. ఆత్మీయుల్ని ఎక్కువ మంది అనుకున్న వాళ్ళందరినీ అడుగుతుంటాను. సరేనా? మీరు కూడా మీ ప్రశ్నలు అయ్యారు. హల్లెలూయా. అంగీకరించిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు మాత్రం, సరేనన్న వాళ్ళు మాత్రం హల్లెలూయానండి. మేము వంట వండుకుంటాము అని అంటే ఆ వంట సమయంలోనే వస్తాడేమో. క్యారేజీలు గట్టి, పిల్లలకు గట్టి, లేకపోతే వాళ్ళకి గట్టి. కాస్త అటున మనస్సుని నిగ్రహం చేయండి. ఎందుకంటే 666 ముద్రను మనము వెతుకు సమయము క్షణాలలో వచ్చాం. ఈ వర్డ్ ఆఫ్ లార్డ్ అనే వాళ్ళు ఇద్దరు మీట్లోకి వెళ్ళారు. ఒకరు అయ్యారంటే వాక్యం చెప్పి అయ్యారు. రెండో వాళ్ళు ఎవరు? పవన్, బిందు. పెట్టండి నాన్న. అప్పుడప్పుడు ప్రశ్నలు ప్రాముఖ్యంగా ఆత్మీయులకే తగులుతాయి. నాకు కూడా తగలాల్సిందే. అందరము ఆత్మ సంబంధులమే. దయచేసి చదండి 13వ అధ్యాయం 16. కాగా కొద్దివారు కాని గొప్పవారు కాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీద అందరును అన్నప్పుడు ఇక భూమి మీద భూనివాసులందరూ అని అర్థము కదా. ఒకటి. రెండవది, ఈ ముద్ర చదువమ్మ ఇప్పుడు. అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొస్టి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయం చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండా భావము స్పష్టంగా రాస్తున్నాడు. అది వారిని బలవంతము చేయుచున్నది. ఆ ముద్ర కలిగిన వాడు మాత్రమే ఏదైనా అమ్మాలి అన్నా, ఏదైనా తినడానికైనా, మరి ఇంకేదైనా భూమి మీద కొనుక్కోవాలి,
భూమి మీద ఏదైనా కొనకుండా జీవనము కూడా సాగదు. అది వారిని బలవంతము చేస్తుంది. ఈ ముద్ర అన్నప్పుడు దాని పేరటి సంఖ్య అయినను పేరైనను ఆ దినాలలో ప్రతిమ మాటలాడునట్లుగా ఉన్నది. ప్రతిమ అన్నప్పుడు తెలుసుకున్నాము దైవజనమా, ఈ ప్రతిమ ఒక ముద్ర వేస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాము. ఆ రోజునున్న ప్రతిమ ఇత్తడి, వెండి, బంగారములు అనబడు కనిపించేడి వస్తువులతో చేయబడిన వాటికి నమస్కరించారు. ఆ దినాలలో 2 పరీక్షలు దేవుడు మనకు తెలియాలని చూపాడు. ఒకటి దానియేలుకు విషయములో జరిగింది. అది ఏ దేవుని యొద్దనైనను విచారణ నమస్కరించకూడదనేది. కేవలము రాజుకే నమస్కరించాలి. ఈ రోజున కూడా ఆ రాజు స్థానములో క్రూర మృగము ఉంటూ ఉన్నాడు. ఆ క్రూర మృగమునకు నమస్కరించాలి అని కనపడుతూ ఉంది. రెండవ పరీక్ష షడ్రకు, మెషకు, అబద్నెగోలకు పరీక్ష ఏర్పాటు చేశాడు. అది కూడా కనిపిస్తున్న అగ్నిలో వేయబడులాగున. దానికి రెండవదేమని ప్రకటించాడు? మీరు ఎవరి యొద్దనైనా విచారణ చేయరాదు, రాజు లేక వారి పరివారమందు మాత్రమే విచారణ చేయాలని ప్రకటన. అది భౌతికముగా కనపడుతూ ఉన్నాయి. నేడు ఈ క్రూర మృగము యొక్క ముద్రతోనే విచారణ జరగాలి అంటే వాటితోనే ఆలోచనలుండాలి. ఇవి కనిపించేవిగా లేవు. ఈ వస్తువులు కనపడుతూ ఉన్నవి కానీ అక్కడ విధముగా ఉండే రీతి కాదు. అది భౌతికమైనది. నీవు ఆత్మానుసారిగా ఉండి మృగము యొక్క సంఖ్యను లెక్కించగలగాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనము కుడి చేతి మీద ముద్ర అన్నప్పుడు ఈ కుడి చేతి గురించి తెలుసుకున్నాము. కుడి చేయి అంటే ఏమిటి? పరిశుద్ధాత్మతో ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతున్నాను, ఆత్మీయులైన వాళ్ళని అడుగుతాను. చెప్పే వరకు నేను పలక్కపోతే మ్యూట్లోకి వెళ్ళిపోతే నన్ను అడగలే అంకులు అనుకోకండి. ఖచ్చితంగా అడుగుతాను. 1 నిమిషం లేట్ అయినా నష్టం లేదు. తెలుసుకోకుండా ఏదో యాంత్రికంగా మనం వెళ్ళడానికి లేదు. దైవజనమా ఆలోచన చెయ్యండి. ఇప్పుడు కుడి చేయి అన్నప్పుడు, దేవుని కుడి చేయి అన్నప్పుడు ఆ ఆత్మీయ కోణము ఏమై ఉంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని కుడి చేతికి ఉన్న పేరు దేవుని ఆత్మ. ఇప్పుడు నీ కుడి చేయి అన్నప్పుడే నా ఆత్మ అండి. ఈ చేయి కాదు అర్థము. ఆత్మతో మాట అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మీరు పవిత్రమైన చేతులెత్తి ఏమంటున్నాడు? ప్రార్థన చేయుడి. పవిత్రమైన చేతులు ఎత్తమని అన్నారు. ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నలు వేస్తాను. మీరు ఎరిగిన మాట ఇది చిన్నది. మీలో పసిపిల్లలు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి యవనస్తులని పిలవరు. నువ్వెంత కండరాలు తిప్పినా ముసలోడని అంటారు. ఎందుకంటే రిటైర్డ్. అవునా కదా? ఒప్పుకోరు. నేను ముసలోడిని, నేను నడికారంటారు. ఎందుకంటే 120 ఏళ్ళు లెక్కేసినప్పుడు. కాదంటానికి లేదు.
నేను దాని గురించి ప్రస్తావన కాదు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాస్టర్ గారు చేతులెత్తి ప్రార్థించండి, ఆరాధించండి, చేతులెత్తి అంటే వీళ్ళు చేతులు ఎత్తారా? ఎంతసేపు ఎత్తుతారు? 1 నిమిషం 2 నిమిషాలు కదా. మహా అయితే అంతసేపు. ఇంకొకటి ఏంటంటే, నేను కూడా వాళ్ళ చేతులు ఎత్తమ్మన్నప్పుడు వాళ్ళ మాటను బట్టి ఒకసారి ఎత్తి మళ్ళీ, ఎందుకంటే బైబిల్ పట్టుకోవాలి కదా, నాకేం చెప్పాలంటే చేతులు దించేస్తా. ఇదే సంఘటన ఒకరోజు ఒక ఆయన విషయంలో జరిగింది. ఆయన చేతులెత్తాడు. చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయుడు గెలిచాడు. ఆయన తన చేతులు అలసిపోట వలన ఎంతసేపు ఉంటాడు పాపం, దించాడు. దించినప్పుడు శత్రువు గెలిచాడు. ఆ మాటలో ఆత్మీయ కోణం ఏంటంటే, నీ చేయి అన్నప్పుడు అది ఏమంటుంది? నీ హృదయం, నీ ఆత్మ ఉంది. ఇప్పుడు నీ ఆత్మ ఎవరి చేతిలో ఉండాలి? దేవుని అంటే అందుకనే మత్తయి 25:34 అంటాడు, నా కుడివైపున ఉన్న వారారా, లోకము పుట్టినది మొదలు నా తండ్రి మీ కొరకు ఏర్పరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకుని. అంటే కుడి చేతి నీడలో ఉన్న వారలారా, ఈ కుడి చేయి సాహసాలను పొందుకుంటున్న వారలారా, ఈ కుడి చేతితో ఆదరించబడు వారలారా, నా తండ్రి మీకు ఏర్పరిచిన రాజ్య వారసులారా. ఎందుకంటే రోమా 8:9 ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకో మాట, లూకా 11:20 చూసినప్పుడు, నేను దేవుని చేతికున్న వ్రేళ్లతోటి దయ్యములను పారద్రోలుతున్నాను. ఏమిటయ్యా ఈ చేతికున్న వేళ్ళు అంటే? పరిశుద్ధాత్మ దేవుడే. శాఖోపశాఖలుగా పెంతుకోస్తు దినాన అపోస్తులు 2లో పెంతుకోస్తు దినాన ఒక్కసారే ఈ చేతికి నరుడవు గనుక 5 వేళ్లుగా నీవు చూస్తూ ఉన్నావు. దేవుని ఆత్మ మితిలేని వాడు, అపారమైన వాడు, సర్వము వ్యాపించిన వాడు. ఆయన తన కుడి చేతితో భూమిని మరియు ఆకాశములను నిర్మాణము వైశాల్యము చేసిన వాడు. ఆ కుడి చేతికి ఇవ్వబడిన పేరు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు వేళ్లులాగా విభజించబడి 3000 మంది మీద రాలినట్టు లేఖనమే ఉంది. మత్తయి 12:28 ప్రకారముగా ఆయన, నేను దేవుని ఆత్మ చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. ఆ వేలి పేరు ఎవరంట? ఇప్పుడు చూడండి, దేవుని వేలు దేవుని ఆత్మ, దేవుని కుడి చేయి అన్నప్పుడు ఆయన దేవుని ఆత్మయై ఉన్నారు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈనాడు నివాసము నడిపిస్తూ ఉన్నాడో, శత్రువును చితకగొడుతూ ఉన్నాడే. శత్రువును ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతూ ఉన్నాడు. ఫిలిప్పి 4లో అంటున్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోవును. ఎందుకు పారిపోతున్నాడు అంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇంకా ఒక దినాన
ఆయన ఆ హస్తముతోటి అలా కౌగలించుకొని తన పరిశుద్ధులను, తన ప్రియులను, దేవుని మాటకు లోబడే ప్రజలను, దైవజనుల యొక్క ఆలోచనలు దైవానుసారమైతే వాటిని గమనించి శ్రద్ధగా వెతికి ఆయనను కనుగొనువారును. దైవజనులు స్పష్టంగా ఇందాక చక్కని మాటలు, నన్ను వెతుకువారు, నన్ను కనుగొనువారు, నా ఆజ్ఞలను బట్టి నడుచువారు, తమ ప్రవర్తనను సంపూర్ణంగా మార్చుకొనువారు, శరీర క్రియలను చంపువారు. వీళ్ళన్ని గుణాలు కలిపితే పవిత్రురాలైన కన్యకగా కనపడతారు. ప్రార్థన చేసి భాషలు మాట్లాడి పవిత్రురాలైన కన్యకగా మార్చయ్యా అంటే మారరు. మారు మనస్సు అంటే గత బతుకు సావాలి, సంపూర్ణంగా అది చనిపోయినప్పుడే నీలో మార్పు అక్కడ ప్రత్యక్షత. అట్టి వారిని పట్టుకొని అలాగే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ చెయ్యి పేరేంది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ రోజున నిన్ను ఆయన ముద్రించాడా లేదా? ఇప్పుడు ముద్ర అనగానే ఆఫీసు ముద్ర అనుకుంటున్నారా? ఆత్మ సంబంధ ముద్ర అయి ఉంది. యోబు 38:14 చూస్తే ఆ రోజే ఒక కమ్మని మాటను తెలియజేశాడు. ముద్ర వలన ఈ మన్నుకి రూపం వచ్చుద్దట. చదవండి. 38:14. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది చాలు. నిన్ను చేసినప్పుడు ఆయన మొదట మన్నుని ఎంత మట్టేసి కూర్చాడు, ఎంత మట్టేసాడు. కుమ్మరిని ఎప్పుడైనా చూస్తారా? ఇటుకలు చేసేవాళ్ళని ఇంత మట్టి కలిపి ఆడ పెడతారు. చేత్తోటి దాన్ని ఇలా కదిలించరు. మొదట ఒక రూపము చేస్తారు, ఇటుక రూపము, ఇంకేదో ఒక ప్రణాళిక రూపం పెడతారు. అప్పుడు దాన్ని తెచ్చి అంత మట్టిలో కొంత మట్టి పెట్టి అప్పుడు ఆ యొక్క మట్టి మీద చేసి చిన్న ఏదైనా ఇనుమో ఏదో తీసుకొని దానికి అలా రూపం, దాన్ని తీసుకెళ్ళి సపరేట్ చేసి కాల్చిన తర్వాత అదేమవుద్ది? ఇటుకగా మారుద్ది. దేవుడు నిన్ను నన్ను చేసినప్పుడు దైవజనమా ఎట్లా పడితే అట్ట చేయలా. ఒక రూపాన్ని ఆయన తలంపులు ఊహలలో పెట్టుకొని ఆ క్రమములో ఏ నరానికి ఆ నరము చక్కని వర్ణనాతీతముగా చక్కని ఆలోచనలతోటి ఒక దినము పట్టింది నిన్ను చేయటానికి. ఒక దినము అంటే ఆయన దృష్టిలో ఎంత? 1000 సంవత్సరాలు. నేనంటాను ప్రతి నరాన్ని తీసుకోవడానికి ఆయన 1000 ఏళ్ళు బట్టి తీసుకున్నాడేమో. ఒక రోజే అని భౌతికంగా ఎట్లా చెబుతా నేను? ఎందుకని దేవుని దృష్టిలో ఒక దినము 1000 ఏళ్ళు. దేవుని పోలికగా నిన్ను చేశాడు అన్నప్పుడు ఏది? మీరు ఒక ఫ్యాన్ తయారు చేయండి. ఎవరైనా మనలో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈ వస్తువు తయారు చేయండి, కలుగుగా ఖా అనగానే అయిందా? అవదే. దీనికి వస్తువు తేవాలి. వాటినన్నీ బైక్ మెకానిక్ కలిపినట్టు కలపాలి కదా. ఏ వస్తువు ఎక్కడుండాలో కూడా
నిర్మాణానికి తగిన విధముగా, ఆలోచనకు తగిన విధంగా నిన్ను రూపించాలి కదా. అంతా చేశాక అప్పుడు నీలో ఊపిరి ఊదాలి కదా. ఈ పెట్రోల్ పోసి నడిపించినట్టు కాదంటారా? ఎవరేం మాట్లాడట్లా, ఉఫ్ఫని ఊత్తి అయిపోయిందంటారా? శూన్యములో నుండి ఆయన ఈ ఏర్పాట్లు చేశాడు. శూన్యం అంటే నిర్మానుష్యత నుంచి. అంతకు ముందు ఈ సంచారం ఉందా? ఆదాంకు ముందు నూతనముగా సృష్టి ప్రారంభించినప్పుడు ఏ చేయి, ఏ ముక్కు, ఏ కన్ను, ఏ నరాలు, లోపలున్నటువంటి అంతరేంద్రియాలు కూడా ఎలా చెయ్యాలి అనేది ఎంత ఊహకు అందని అంశం. అన్నిటినీ సిద్ధపరిచిన తరువాత ఈ మన్నుకి ఒక రూపాన్ని ఇచ్చాడు. తిన్న ఆహారం ఎలా వెళ్ళాలి, ఎలా జీర్ణమవ్వాలి, ఏ విధంగా అది జీవనపాడు. నరుడికొక్కటికే కాదు, మొదట ఒక జాతిని చేశాడు, ఒక జతను చేశాడు. అందుకనే నోవాహు కాలాన్ని మీరు ఆదికాండం 9 తర్వాత చదువుకోండి. మగదిగాను ఆడదిగాను చేసి అప్పుడు వాటిని నీ యొక్క ఓడలోనికి తీసుకురా అంటే అవన్నీ వాటంతట వచ్చింది. ఎందుకంటే ఆ పరమ కుమ్మరికి ఈ మట్టి విధేయత గనక. మరి నా ప్రజలు నేను చేసిన మట్టే కానీ వారు తమ జీవిత ప్రయాసలలోనే పడి, వారు లోకములోనే ఉండి వారి మీదకు వారే చేటు తెచ్చుకుంటారు. దైవజనమా, దేవుడు అంటున్నాడు, మంటికి ఒక రూపాన్ని నేను ఇచ్చానయ్యా. ఆ రూపము మహిమా స్వరూపమయ్యా. నేను నిన్ను నేల నుంచి తీశాను కానీ, నేల నుండి తీశాను కానీ మహిమను నీకు ఏర్పాటు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు 1 కొరింథీ 9:2 చూడండి. ఒకరు, ఇంకొకరు ఎఫెసీ 1:13, అలాగే 4:30. ఈ 3 ఒకసారి రెడీగా పెట్టుకొని చకచక చదువుకోండి. 1 కొరింథీ 9:2. ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను ఈ మట్టుకనే అపోస్తులనై ఉన్నాను. అదుగో నీ మట్టుకు నేను అపోస్తులుడను అంటూ పౌలు వారు అంటున్నారు. అపోస్తులై మీ మట్టుకైనను అపోస్తులనై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? అద్దుకో, ఇప్పుడు నేను అపోస్తులుడను అనడానికి మీరే నా ముద్ర కాదా? దేవుని చేత ముద్రించబడ్డ వాళ్ళు మీరే కదా. ఇప్పుడు ఎవరైనా మనలో ముద్ర వేయబడ్డారా భౌతికంగా? వేయబడ్డాను. ఆత్మచేతే ముద్ర, భౌతికమైన ముద్ర కాదది. నీ హృదయములో ముద్ర ఉండుట అంటే నీవు ఆత్మను అనుసరించుట, ఆత్మచేత నడిపించబడుట, ఆత్మతో అభిషేకము పొందుటై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. హల్లెలూయా. దైవజనమా, ఈ రోజున నీవు ఆత్మానుసారిగా ఉండగలిగావంటే ఆ ఆత్మ నీలో ఎంత శాతం ఉన్నాడు అది నీవు ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఇందాక చెప్పిన వాక్యాలు చదవండి. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. 2 అంశాలు చెబుతున్నాడు చూసారా? మీరు సత్యవాక్యమును విని. సత్యవాక్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే సత్యం, యేసుక్రీస్తు. అది సత్యవాక్యం అనగానే అబద్ధం చెప్పకుండా, లేకపోతే మోసకరంగా చెప్పకుండా, అది ఒక కోణం.
పెట్టకథలు చెప్పి లోక సంబంధంగా వాక్యం నుంచి పక్కకు వస్తారంట. ఎందుకు రావటం? ఇలా అది ఎందుకంటే నీ వాక్యమే సత్యము, ఆ వాక్యమే శరీరధారి ఆయనే మన ప్రభువైన యేసు ప్రభు క్రీస్తుని గురించిన సత్య సారమే వాక్యమా. ఇప్పుడు మొదటిది ఏంటంట? సత్యవాక్యము అనగా క్రీస్తుని గురించి విని. రెండోది క్రీస్తునందు విశ్వాసం ఉంచి. రోమా ఏమంటున్నాడు రోమా పత్రికలో? వినుట వలన విశ్వాసము కలుగును. ఏదింటే అది. ఇక్కడ మాట ఏమన్నాడు తెలుసా? వినుట వలన విశ్వాసం. కొందరు ఇంట్లో ఉన్న సోది మాటలన్నీ వింటుంటారు. బయట సోది వ్యర్థము. సోది అంటే ఏం లేదు, వ్యర్థమైన మాటలన్నీ చెవుకింటా ఉంటారు, మెదడులోకి ఎక్కలుతా ఉంటాయి. కొందరు ఎక్కించుకోరు, కొందరు ఎక్కించుకుంటారు. కొందరు సీరియల్లో మాటలు. మీరు సీరియల్ ఎవరైనా పెట్టి సినిమాలు చూసేవాళ్ళు ఉంటే ఆ సౌండ్ మ్యూట్, ఇప్పుడు మనోళ్ళు పెడుతుంటారే వాక్యం వినకుండా సౌండ్ మ్యూట్ లాగా కొంతమంది, ఒకటి శబ్దం వచ్చుద్దని పేరు. తిరిగి అడిగితే చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు మనలో. ఎవరున్నారో ఆత్మ బయలుపరచకమానాడు. మనమంతరము ఆత్మీయులము దిద్దుకోవాలి. ప్రతి నలకని కంట్లో నలకబడితే ఏం చేస్తారు? తీసుకుంటాం. చేయాల్సిందే. దైవజనమ ఆలోచన చే. ఈ ఊపిరి కొద్దిపాటిదే. ఆయన అంటున్నాడు, ఇదిగో సత్యవాక్యము. వాక్యం అంటుంది వినుట వలన ఏం కలుగుద్దంట? విశ్వాసము కలుగును. ఏదింటే ఆ విశ్వాసంతో. వినుట క్రీస్తు వలన అయితే నీకు జీవము కలుగుతుంది. ఈ వినటం. ఇప్పుడు ఏం చేయాలి? సత్యవాక్యమును శ్రద్ధగా వినాలి, విన్న వాక్యమును విశ్వసించాలి. ఈ రెండు ఎవరు చేస్తారో, భాషలు మాట్లాడే వాళ్ళ గురించో, ప్రవచించిన వారి దర్శనాలు కలలు కనేవాళ్ళు కొందరు, వాళ్ళ గురించి ఇక్కడ రాయలేదు. వాళ్ళు కలిగి ఉన్నారు సంతోషం, వాళ్ళ ఆత్మపూర్ణులు సంతోషం, వాళ్ళ ఆత్మను కలిగారు సంతోషం. కానీ ఇవి లేకపోతే వాటి ప్రయోజనం ఉంటుందా? ఉపయోగం లేదు. మొదట క్రీస్తుని గురించి మాత్రమే మాట్లాడాలి, ఆయన మాటలే మనము వినాలి. రెండు, ఆ మాటలను విశ్వసించి ఉండాలి. అప్పుడు వారు ఏమై ఉన్నారంట? ఆత్మచేత మనలో అనేకులు ఆత్మచేత ముద్రించబడిన వారు ఉన్నారు గనక దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని సంఘాలు ఇక్కడ లేదు. మన గ్రూపు దేవునికి ఇష్టమైనది గనుక ఆయన ఈ గ్రూపులో అస్తవ్యస్తంగా చెప్పే వాళ్ళని పిలవలేదు, ఏర్పాటు చేయలేదు. నేను నమ్ముతున్నా. కానీ మీరే బయట చూడండి, క్రైస్తవ ప్రపంచము ఎలా ఉంది? ఘోరమైన తలంపులు, హృదయములో ధనాశలు, కోరికలు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటాలు. ఒకటి కాదు, లోపలున్న వాటికి అనుగుణంగా వాక్యాలను మారుస్తారు, కలిపి చెరుపుతున్నారు. ఉన్న వాక్య సత్యాలను తొలగించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అలా లేనందుకై స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రజలు ఆత్మ చేత ముద్రించబడిన వారు. ఇది భౌతికంగా ఉందా? ఆ హృదయ సంబంధమైందా? హృదయ సంబంధమైనది. హృదయ సంబంధమైంది. ఇప్పుడు 4:30కి రండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే ఏ వ్యక్తి బాప్తిస్మము తీసుకున్నాడు అనగా యేసు నా రక్షకుడు,
మృతులలో నుండి ఆయన లేచాడు. ఒక రోజున ఆయన నన్ను కూడా లేపుతాడని ఏ వ్యక్తి విశ్వసిస్తున్నాడో, పాపమును కడుక్కుంటూ ఉన్నాడో, అట్టివాడు రక్షించబడ్డ తర్వాత ఆ రక్షణ ఆనందమును అనుభవిస్తూ ఉన్నాడో, వాక్యము శ్రద్ధగా వింటూ ఉన్నాడో, వాక్యమును బట్టి నడుస్తూ ఉన్నాడో, అట్టి ప్రజలను ఆయన ఆత్మచేత ముద్రించాడు అని చెప్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ ఆత్మకున్న పేరు ఏ చెయ్యి? కుడి కుడి చేయి. చెయ్యి. గట్టిగా చెప్పాలా? కుడి కుడి చేయి. చెయ్యండి. కుడి ఈ చేతి. ఆత్మ ఆయన కుడి చెయ్యి. మరి నీవు నేను ఆ ఆత్మను అనుసరిస్తూ ఉన్న ప్రజలు, ఆ ఆత్మ ఏం చేస్తాడు? తన కౌగిల్లో పట్టుకొని వదిలిపెట్టేదట. కీర్తనకారుడు గత వారం చదివాం కదా, నీ ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేతితో బిడ్డ పడిపోతాడా? పడిపోయి. హత్తుకోబడిన బిడ్డ పడిపోతాడా? పడిపోయి. అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక తీసుకొని వెళ్ళిపోయే వరకు కూడా అపవాదిని, వాని క్రియలను మనలో ఉండి అడ్డుపడతానే ఉంటాడు. వాడికి సామెత అంటారు, త్వరకరాని కొయ్య. వాడు పారిపోతూనే ఉంటాడు, గాయాలవుతూనే ఉంటాయి. యేసయ్య అపవాదిని నశింప చేయడానికి వచ్చాడా లేదా? తంత్రం లయము చేయడానికి వచ్చి. అది ఇప్పుడు కాదు అపవాదిని నశింపజేసేది. అపవాది నుండి, వాని తంత్రాల నుండి ఆత్మ మనలో నింపి, ఆత్మ కార్యాలతో నింపి, అపవాది ఆలోచనలు, అపవాది తలంపులను ఎదిరించి వాటిని తొక్కడానికి మనల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థించేటప్పుడు ఈ చిన్న మాట మనలో లేరనే అనుకుంటున్నాను. అయినా అపవాది నిన్ను బంధిస్తున్నాను. బంధిస్తే ఆడంటాడు ఇప్పుడు? మన దగ్గర పక్కనే ఉంటాం. కూర్చొని నువ్వేమనాలా? బంధకాలు విప్పగాక, వెళ్ళిపో అయిపోతాడు. అట్ట కాకుండా సోదన దురాత్మ నిన్ను ఇక్కడే బంధిస్తున్నాను, వాడు ఆయుధపడుకుని ఉంటాడు. ఎందుకని? వాళ్ళలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చెప్పాం? ఇక్కడే ఉండి సేఫ్ గా అంటున్నాం, బంధించబడదు. ఎక్కడ బంధిస్తాను? చాలా మంది మీరు దేనిని బంధించుదురో పరమందు నేను వాటిని బంధిస్తానన్న మాటకు వీళ్ళు అపవాద్యులు పోయి ఇట్టేంటారు. సరిపోయిందంటారా? లేదు. తేడా ఉంది. అన్ని విశేషాలు మనం తెలుసుకొని తీరాలి. ముద్ర, ఈ ముద్ర కలిగిన ఈ ప్రజలను తీసుకొని వెళ్ళిపోయిన క్షణాన ఇక ఆయన ఈ భూమి మీద లేడు గనుక తన పరిశుద్ధులను, తన ప్రియులను, అనగా 3 విధాలైన కన్యకలున్నారు. 3 విధాలైన కన్యకలున్నారు. ఒకటి బుద్ధి లేని, వీళ్ళేమో అన్యులు కాదు, వీళ్ళు విశ్వాసులే. రెండవ వారు బుద్ధి కలిగిన కన్యకలు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు అందరూ కునికి నిద్రించారు, రెండోది నిద్రించారండి. అది వీళ్ళు చేసిన పని. కానీ ఇందాక చక్కగా చదివిందమ్మాయి, విమోచన దినము వరకు దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. అందుగా ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నిన్ను ఆయన నింపాడు, నింపుకున్నాడు, నీలో పూర్ణత ఇచ్చాడు. అయితే నీవు చేయకూడదు ఏంటంటే ఆయనను దుఃఖపరచవద్దు. ఇప్పుడు మీకు డౌట్ రాట్లా? దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. యేసయ్య ఒక రోజు అన్నాడు,
నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటినీ క్షమిస్తాను, కానీ పరిశుద్ధాత్మతో క్షమిస్తాను. యుగములోను ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అంటే ఏంటి అర్థం? మాట్లాడటమా? ఇంకేదో ఉంది. శరీర కార్యాలు నా శరీరంతో ప్రాపం చేసినప్పుడు ఆయన ఆత్మ దుఃఖపరుస్తుంది. దైవజనమా, అది ఆత్మ గురించి మనము పరిశుద్ధాత్మల గురించి మంగళవారం శుక్రవారాల్లో ఇక మీదట చెప్పబోయేటప్పుడు అప్పుడు చూద్దాం, లేక పర్వదినం చూద్దాం. ఇక్కడే కనుక ఈ ఆత్మ నిన్ను ముద్రించాడు. ఇది ఆత్మ సంబంధమైన ముద్ర. అలాగే ఆ ముద్రించబడిన వాళ్ళను తీసుకొని వెళ్ళిపోయా ఇప్పుడు ఎవడు ముద్ర ఎత్తడి? నాకు పెట్టి చదివిందే మన వాక్యం. కాగా అందరూ గొప్పోళ్ళు అందరూ కూడా కుడి చేతి ఎందైనను, ఈ నీది నీది అన్నప్పుడు ఏమై ఉంది? మనస్సు, హృదయం, ఆత్మ. నీ ఆత్మ ఏముంది? ఇప్పుడు నీ ఆత్మని నీవు ఈ రోజు ఏం చేయాలి అంటే, గత జీవితాన్ని స్వస్తి చెప్పాలి, ప్రతి ఆలోచనకు స్వస్తి చెప్పాలి, లోకానుసారమైన వాటిని తొలగించి నీవు ఆత్మానుసారిగా ఉండాలి. అంటే నీవు ఆయన చేతి క్రిందకు రావాలి అని అర్థం. కేజీ కిందకు వచ్చారు అంటే ఆ చేయి అన్నప్పుడు ఆత్మ, నీవు ఆత్మతో నడిపించబడు వ్యక్తివి అని ఆత్మీయ భావమై ఉంది. దేవునికి స్తోత్రం. సంఘమును ఆయన తీసుకొని వెళ్ళిపోయాక ఇక నీలో ఆత్మ ఉంటాడా లేడా? ఆత్మ ఉంటాడు కనుక నీలో ఎవడైనా విడవబడితే వాళ్ళకి ఆత్మ ఉండడు, కానీ ఒక్కటి ఉంటది, పశ్చాత్తాపము కొందరిలో ఉంటది. ఒక అర్థమైపోద్ది. నిన్నటిదాకా కనపట్టుకోళ్ళు ఏరి సంఘం ఎత్తబడింది అని ఆ బాధ కలుగుద్ది. ఆ బాధ కలిగినప్పుడు వారిలో కొందరు గ్రహించి ఇక లొంగరు. ఆ సమయంలో అపవాది క్రూర మృగాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఈ క్రూర మృగము ముద్రనొకటి తయారు చేయిస్తున్నాడు. ఈ ముద్ర ఈ విడువబడ్డ వాళ్ళందరూ వేసుకొని తీరాలి. అలా వెయ్యకపోతే ఇక ఆనాటి కరువు ఒకటి వచ్చింది. 7 ఏళ్ళు వచ్చిందా? ఏలియాది 3.5. 7 ఏళ్ల యోసేపు కరువు గడిచి 2 ఏళ్ళయింది నాన్న, ఇంకా 5 ఏళ్ళుంది నాన్న, ఇక పంటలు పండవు నాన్న, వర్షము కురవదు నాన్న, నేల నెరియ విడుస్తుంది నాన్న, విత్తిన విత్తనాలకు తిండి దొరకదు నాన్న, పశువులకు మేత దొరకదు, నీకు తినాలనుకున్న పండ్లు ఫలాలన్నీ శూన్యమైపోతామని. దేవుని మహా ఉగ్రత ఒకవైపు, అపవాది కుతంత్రాలు అనుమతి మరొక వైపు, లోకమును చీల్చివేయు రిత్కముగా ఆయన ఉగ్రత రాబోతుంది. ఆయన అనుమతిస్తున్నాడు. దైవజనమా, ఆయన అనుమతిస్తాడు. ఇప్పుడు నీ ముందు ఒకటే, ఆ ముద్ర నీవు వేయించుకొని తీరాలి. అలా కాకపోతే నీకు తిండి గింజలు దొరకవు. అయితే ఇక్కడ చూడండి, ఆ రోజు ఐగుప్తులో యోసేపు ధనాన్ని దాచిపెట్టాడు. తరువాత ధాన్యముతోటి ధనాన్ని వెచ్చిస్తూ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అమ్ముతూ వచ్చాడు, రోకలు ఇచ్చిన వాళ్ళకి. రేపటి దినాన ఈ డబ్బు విశ్వాసం, దేవుని విశ్వాసం పోయింది. ఇక ఇంకెవడి మీద ఉంటది? విగ్రహం.
వాడి మీద. ఇక వాడిని నమ్మి నువ్వే భక్తుడు రా, నువ్వే నాయనా అన్న రీతిలో నువ్వు వాడిని ఆశ్రయిస్తే నీకు తిండి గింజలు. అంటే అర్థం ఏంటి? ఎవడి ముద్ర పడ్డది ఇప్పుడు? క్రూర మృగపు ముద్ర పడితేనే నీకు తిండి తిప్పలు. ఆ దినాలు ఎంత దగ్గరలో ఉన్నాయి. చాలా మందికి ఇంతకు మునిపే ప్రభువు ఆత్మ మనకు బయలుపరిచిన విధం. శాంతి ఒప్పందాలు అవుతున్నాయని టీవీలు పేపర్లు చెబుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇవి నమ్మద్దు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాట. ఎప్పుడైతే రష్యా ఇన్వాల్వ్ అవ్వటం ప్రారంభించి యుద్ధములో ప్రత్యక్షంగా దిగింది అన్నప్పుడు ఆ యుద్ధ సమాచారాన్ని మనలో ఎవరైనా వినిన ఎడల ప్రత్యక్షంగా జరుగుతున్నది. ఈరోజు బాంబు వేశాడంట, ఈరోజు అదైందంట అని ఎవరైనా విన్నారు అంటే దానిని మీరు గమనించాల్సింది ఏమై ఉందో చెప్పండి. సంఘం ఎత్తబడుతుందని ఆలోచన చేయండి. ఇప్పుడు నా చెవునే రష్యా వచ్చి యుద్ధములో పాల్గొని యుద్ధము జరిగించడం అనేది నేను విన్నాను అంటే అర్థమైంది, దేవుడు వచ్చేస్తున్నాడు. ఒకటి ఇది స్పష్టం. ఇంకోటి ఎత్తబడితే ఆ స్వరం ఎందుకంట? మందిరం అంటే నేను విడువబడ్డాను. నేను విడవబడ్డాను కాబట్టి హెర్మగిద్దోని యుద్ధం నా చెవున పడింది. ఎత్తబడితే చెవున పడుదా? వెళ్ళిపోతాం కదా. ఇక అది స్పష్టం. ఆ రోజు ఏడ్చి ప్రయోజనము శూన్యం. అశ్రద్ధ కలిగిన హృదయాలుగా ఉండడం దేవుడు ఒప్పని దినాన. భయానకమైన దినాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీన్ని బైబిల్లో ఏనాడో ప్రకటించింది. ఎల్నినో. మీరు ఎల్నినో అనే పదం ఎతక్కండి. వాయువులు స్తంభించబడుచున్నవి. ఈ రోజున ఏమైతుంది? ఐరోపా ఖండము ఈ సీజన్లో ప్లెజెంట్ గా ఉండాల్సిన వాతావరణం, భారతదేశము వర్షముతోటి కలకలలాడాల్సిన సమయము. భూమి యొక్క నలు దిక్కుల బంధించబడిన దూతలుగా ఉన్నవారు విప్పబడు దృశ్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎప్పుడైనా ఈ సీజన్లో ఎంత ఉడుకును చూసారా? 1849 ఎప్పుడు కొన్ని వందల ఏళ్ల ముందు పాపము పెరిగినప్పుడు, అపవిత్రత ఎరిగినప్పుడు, భయంకరమైన శోధన క్రియలలో ఉన్నప్పుడు, తన ఉగ్రతను దేవుడు రేపినప్పుడు ఈ భయంకర పరిస్థితి ఎదురై ఐరోపా ఖండము ఉడుకుతుంది. వందల మంది హాస్పిటలైజేషన్ అవుతున్నారు. కాలులు విపరీతమైన వేడితోటి ఉక్కతీత. ప్రకటనకారుడు ఆనాడే తెలియజేశాడు, ఉడికెత్తిపోతారు మీరు. ఆ రెఫరెన్సులతో సహా అన్నీ మీ ముందు ఉంచబడతాయి. అయితే తన ప్రజలను ఆయన కాచి కాపాడు వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ నేడు మనకున్నాడు గనక. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇది ఒక రోజు 2 రోజులు కాదు. మరలా చెప్తున్నాను, సుమారు 7 ఏడాదికి పైగా భయంకరమైన వాతావరణం మీరు చూడబోతున్నారు. ఇప్పుడు ఇనీషియల్ గా ఒక 20% చూస్తున్నారు. మన భారతదేశము కూడా ఇలాంటి చెమటల బుట్టు దేశం కూడా. ఏసీలు అనుకుంటున్నారా? ఏసీలు పని చేయవా? కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదు. నేను నిన్ననే ఒక వ్యక్తిని అడిగాను, ఇదేంటి రోజుకి సోలారు నా ఇంటి మీద 5 kV కదా అన్నప్పుడు, అయ్యా నేను కావాలని అడిగాను, ఎల్లిలో స్టార్ట్ అయిందయ్యా,
వేవ్స్ తరంగాలు రావడంలా 2-3 కేవి ఇప్పుడే ఇట్టుంటే అంటే కరెంట్ ఉండదు, సప్లై. మీరు చూసుకోండి. అయితే ఎవరు డబ్బు గల్లోళ్ళు కాస్త వెచ్చించి ఈ యొక్క సోలార్ బోలార్ పెట్టానులే అనుకుని ఈ యొక్క యూపీఎస్లు, ఛార్జర్లు, ఛార్జింగ్ బ్యాటరీస్ పెట్టుకుని ఉంటారే, అవి ఎంతసేపు పనిచేస్తాయి? 4 గంటల 3 గంటలు. ఎత్తిపోబోయే దినాలు మనం చూడబోతున్నాం. శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ లోకానికి తగలక మానదు. ప్రియ దైవజనమా, ఆలోచన చెయ్యి. బాగా ఏసీలు, రూమ్కి ఒక ఏసీ పెట్టించావా? మంచిదే. ఇవన్నీ పెట్టినా పరిస్థితి భీకరమే. కరెంట్ ఉండదు, సోలార్ పనిచేయదు, ఒకవేళ పెడితే ఎలక్ట్రికల్ పనిచేయదు, ఛార్జర్ పనిచేయదు, యూపీఎస్ బ్యాటరీ. ఇప్పుడు ఎక్కడుంటా? డోర్లు తీసావేమో, అటు తలుపు ఇటు తలుపు తెచ్చి ఇంటికాడ కూర్చుంటావా? కారులో కూర్చుంటే కారులో పెట్రోల్ ధర తగ్గుద్ది అనుకుంటున్నావా? దిగ్బంధనం అంటారు దీన్ని. ఆ దినాలు మన క్షణాలలోనే, మన బిడ్డల తరం కూడా కాదు దైవజనమా, మన కాలమే. ఇప్పుడు అనుకూల సమయం అని దేవుడు కూడా తెలియచేస్తున్నాడు. అది అనుకూల సమయం అంట. ఈ సమయము మేల్కోకపోతే, ఈ సమయము నీ కుటుంబము మేల్కోకపోతే, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త మేలుకొనకపోతే తీసుకుని వెళతాడా? అది నేనైనా నువ్వైనా తీసుకుని వెళ్ళు. అప్పుడు విడవబడితే ఈ ఒక్క తీత ఒకరోజు కాదు, 7 ఏళ్ళ పాటు మయ్యాలి. వాడు మొదటి 3.5 సంవత్సరాలలో ఆ నిబంధనను వాడు తొక్కేస్తాడు, ఇక పిండుతాడు. ఆలోచన చెయ్యి. ఎండ, ఈ సీజన్లో ఎండని గమనించారా? ఉంటుందా? ఇంత ఉడకతీత ఉందా? లేదు. ఇక రాబోయే దుర్దినాల వలె ఉంటుంది. ఎందుకంటే వాక్యం అంటుంది, ప్రభు అంటున్నాడు, లోకము నెమ్మదిగా ఉన్నదన్నప్పుడు ఆకస్మికముగా నేను వస్తూ ఉన్నాను, ఊహకు అందదో. కాబట్టి ఆత్మను మీరు దుఃఖపరచద్దు. బ్రతుకుదాం, కష్టపడదాం, ప్రయాసపడదాం. అది సమ్ లిమిట్. సమస్తమును ఆయన మీద వేద్దాం, ఆయనే దిక్కుగా బ్రతుకుదాం. అలా కాకపోతే ఏ ఒక్కరైనా విడువబడితే ఎంత బాధాకరం దైవజనమా. ఎందుకంటే వాడు తన ప్రజలుగా మార్చబడడానికి ముద్రలు, ఎన్ని మార్పులు లోకాధికారులు చేస్తున్నారు. న్యాయమూర్తులు లంచాలతోటి తీర్పులను మారుస్తారని ఆనాడే ప్రకటించాడు కదా. ఈ రోజున ఎంతమంది న్యాయ వ్యవస్థలలో కూడా మార్పులు, చట్టాలను మార్చివేసి స్వలింగ సంపర్కులకు అనుమతులు ఇచ్చి హిజ్రా జాతిని హైలైట్ చేస్తూ, పాపాన్ని ప్రోత్సహిస్తూ, వివాహ వ్యవస్థలను భ్రష్టు పట్టించు చట్టాలుగా మార్చబడ్డాయి. సహజీవనాల పేరు మీద ఆ రోజున అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇట్టి అపవిత్రత ఇక్కడ ఉండటానికి నా జనుల మధ్యలో ఉండకూడదు. కానీ ఎక్కడ దేవుని ప్రజలు, దేవు జనాంగము ఉన్నదో అక్కడే పాపము అపరిమితముగా నింపబడుతూ ఈ దినాలు రాకడకు అవి సిద్ధపడుతూ వాళ్ళ బతుకులను ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, తిండి 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 తిండి. నోవహు కాలం, లోతు కాలముల వలె పెళ్లి, వివాహ వ్యవస్థ. ఒకప్పుడు ఇదిగో లాయర్గా చదివిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఒకప్పుడు ఒక విడాకులు ఇద్దరు సమ్మతించినా సరే మినిమం 6 months పక్క నుండి మీరు ఆలోచన చేసుకునే కాలం పోయి
ఇప్పుడు ఇస్తే సాయంత్రానికి అన్న రీతిలో మార్పులు చేసేసారు. ఇష్టమైన జీవితాలు బతకమని ఈ భార్యకు ఆ భర్త జీవించిన ఆ భర్తకు, అవివాహితులే కాదట, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు ఎలా బతికినా వాళ్ళు ఇష్టమై బతికితే సమ్మతమే. అదే మాట ప్రభు అన్నది, పెండిళ్లకు ఇచ్చుకొనుచు. ఇదే బతుకు. పెండ్లి అంటే టమటమా మోగే తాళిబొట్లు కాదు, 2 హృదయాలు కలవడం, వారిరువురును ఏక శరీరులుగా ఒకరికొకరు బతకడం. ఈ రోజున శపించబడ్డ అనుభవాలు ఎన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి, కానీ వింటున్నాం ఆ క్షణానికి వదిలేసి దులుపుకొని మళ్ళీ పరుగులు పెడతాం. అలా ఉండకు. నాశనకరమైంది నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, అపవిత్రత నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మొదట నీవు చేయాల్సింది, అబ్బా నా ప్రభువా, దినాలు దగ్గరకు వచ్చినాయి, చెడు దినాలు దాపరిస్తూ ఉన్నాయి, అనేక కాలాలలో నుంచి మరీ తీవ్రమైంది నేడు. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు నీ రాకడ రాబోతుందయ్యా అని ప్రతి క్షణము ఆధ్యాసలో నువ్వు ఉండాలి. అప్పుడు ఆ ముద్ర నీవు వేయబడ్డ ఆ ముద్రలో నీ బతుకు నిలవదు. ఒకసారి రాకడ వచ్చి ఇప్పుడు బలవంత పెడుతూనే ఉంది ఆ ముద్ర. కానీ దైవజనమా, ఆ ముద్ర అడుగు జాడలలో మనలో కొందరు లేనందుకై దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ముద్రను ఎక్కడేయాలట? రెండవది కుడి చెయ్యి అయిపోయింది. రెండవది దాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది? ఫోర్హెడ్. ఇదంతా హెడ్డే. అంతటిలోనూ ఆలోచనలు తెలియచేసే క్రమము ఇక్కడ ఉంది. 4 హెడ్ అంటారు దాన్ని. ఎదురుగా ఉంటది కదా హెడ్ అంటే, ఇది హెడ్ అనొచ్చు, దానిలో 4 హెడ్ అనొచ్చు. ఎందుకంటే ఇదంతా ఎంటికలేగా కదా, స్పష్టంగా కనపడేది ఇదే కదా. ఎక్కడన్నా ఎవడైనా పెన్సిల్ తీసుకుని రాయగలడా? ఏడా లేదా? మీలో కొందరు రాయగలిగిన వాళ్ళు ఉన్నారు, అందుకే ఏదని ఎవరు చెప్పట్లా. అదేం కాదు, ఏ రాసినా నిలవదా. ఒకవేళ ఎవడైనా రాయాలంటే గుండు కొట్టి అక్కడ రాయాలి. 4 హెడ్. ఇప్పుడు ఈ ముద్ర ఆడేస్తాడట. నొసట మీద ముద్రించుట అంటే ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. సమయం అయిపోయింది కనుక ఈ నొసుట ముద్రను మరుసటి సోమవారములో మనము వాటిని క్షుణ్ణంగా ధ్యానించుకుందాము. దాని ఆత్మీయ అర్థము, ఆ తరువాత మనము ముద్రను లెక్కించుదాం. ముద్రను ఏం చేద్దాం? లెక్కిందాం. అప్పుడు నేను ప్రతి వారిని అడుగుతాను, దయచేసి అందరము ఏకీభవించి పరిశుద్ధాత్మ వెలుగులో మనము దానిని కనుగొందుముగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయన,